ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదైతే మాదైతే ఇది ఓపెన్ కిచెన్ అన్నమాట. ఓపెన్ కిచెన్ అయితే ఇట్లుంది. ఇవన్నీ అయితే బయట ఇట్లా వంట అయితే ఇక్కడ చేస్తాం మేము. ఇక్కడ వంట చేస్తాం. ఇది ఓపెన్ కిచెన్ కాబట్టి ఇక్కడ వంట చేసుకుంటాం. ఇవన్నీ వంట సామాన్లు ఇక్కడ అన్ని ఇవన్నీ పెట్టేసుకుంటాం. ఇక్కడైనా బాసనలు తోముకోవడానికి వాష్ బేసిన్ ఇవన్నీ అయితే ఇట్లా చిన్న ఇల్లు అనమాట మాది. ఇక్కడైతే వాష్ బేసిన్ ఇదంతా ఇట్లా టేబుల్ ఇవన్నీ అయితే ఇక్కడ వేసేసుకున్నా నేను. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు అయితే డెబోరా మినీ లాగ్స్లో అయితే నేనైతే ఒక చిన్న వీడియో చేస్తున్నాను. నేను మా ఇంటి వాతావరణం, మా ఇంట్లో పూల మొక్కలు, మా ఇంట్లో ఎట్లుంది, మా ఇంటిని అయితే చూపిస్తున్నాను. నాకు ఏంటంటే సపోర్ట్ చేయండి. నా వీడియో చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో రోజు మా ఇంట్లో ఏం జరుగుతుంది అంత వీడియో అయితే చేసి పెడతాను. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియో పెడతాను. వీడియో చూసిన వారు లైక్ చేయండి. మా ఇంటి వాతావరణం అయితే చూద్దాము. ఇప్పుడు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడైతే ఇది వాష్ బేసిన్ అనమాట. ఇక్కడ మేము బాసనలు తోముకుంటాం. చిన్న ఇల్లు అయినా సరే కానీ ఇక్కడైతే వంట ఇక్కడ చేసుకొని ఇక్కడైతే మేమైతే బాసనలు కడుక్కుంటాం. తోమిన బాసనలని ఇక్కడ టేబుల్ మీద అయితే పెడతాము. ఇంకా అయితే ఇప్పుడు ఇదంతా ఉంది. ఇక్కడ చూపిస్తా చూడండి. ఇదేంటంటే ఇక్కడ మేము ఇవన్నీ చెట్లు అయితే చిన్న ఇంట్లో కూడా ఇట్లా చెట్లు అయితే పెట్టుకున్నాము. చూపిస్తా చూడండి అవన్నీ. అయితే ఇక్కడైతే నేను మొక్కజొన్నలు వేసుకున్నాను అనమాట. మొక్కజొన్న విత్తనాలు ఉంటాయి కదా, అవి తెచ్చి వేసేసుకున్నా. ఒక్కొక్క తొట్లో ఒక్కొక్కటి వేసేసుకున్నా. ఇక్కడైతే ఇక్కడైతే 2 వేసుకున్నా. ఇది పెద్దగా అయిపోయింది. ఇక్కడ బంతి చెట్లు అయితే ఎంత బాగున్నాయి చూడు. ఈ బంతి పూలు అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా ఇక్కడైతే ఇవన్నీ ఫ్లవర్స్ ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇటు సైడు ఇవన్నీ ఏంటంటే చామాకు ఇవన్నీ ఇట్లా మామూలుగా పువ్వులు, మందారం చెట్లు, ఇట్లా గులాబీ చెట్లు ఇవన్నీ. ఇక్కడ కూడా గులాబీ మొక్కలు. గులాబీ మొక్క, ఒక గులాబీ మొక్క పువ్వు కూడా వచ్చింది చూడండి. ఒక ఫ్లవర్ కూడా వచ్చింది. ఇక చూడండి ఫ్లవర్ చూడండి ఎంత బాగుంది కదా. ఇదైతే మా ఇల్లు ఇట్లా ఉంటుంది. ఇక్కడ కూడా బంతి పూలు, ఇక్కడ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. ఫ్లవర్ చూడండి. ఇది గులాబీ మొక్క నర్సరీ నుంచి తెచ్చుకునేవి ఇవన్నీ. ఇక్కడనేమో మనం పొన్నగంటి కూర, చామంతి చెట్లు ఇవన్నీ ఇట్లా తోటకూర, తులసి చెట్టు ఇవన్నీ ఇట్లా పెట్టినాం. ఇప్పుడు ఇక్కడ కూడా బంతి చెట్లు అనేది ఇక్కడ కూడా పెట్టినా. ఇవైతే బంతి మొక్కలు ఇలా 4 మొక్కలు పెట్టినా, ఒక్క మొక్క పెట్టినా. అసలు ఈ బంతి చెట్లు చూడండి ఎంత బాగుంది కదా, ఎంత సూపర్గా. ముద్ద బంతి కొంచెం మొక్క వెనుకకి వెళ్దాం. అటు వెనుకకెళ్ళు. ఇగో ముద్ద బంతి పువ్వులు ఎంత బాగున్నాయి. నాకైతే భలే ఇష్టం ఈ బంతి పువ్వులు అంటే, చాలా చాలా ఇష్టం. అసలు ఇది వెనకట మా మా పెద్దమ్మలు వాళ్ళందరూ కొప్పు వేసుకొని ఈ కొప్పులో బంతి పూలు పెట్టుకుంటుండే. అప్పుడు కొప్పులు వేసుకుంటుండే కదా, కొప్పులో బంతి పూలు పెడితే చాలా బాగుంటుండే, సూపర్ ఉంటుండే. అసలు దీని స్మెల్ కూడా ఎంత సూపర్గా వస్తుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది స్మెల్. ఇవి కొప్పులలో పెట్టుకోవాలి కానీ చాలా అందంగా ఉంటాయి. ఇది మాదైతే ఇట్లా ఈ చెట్లు అయితే ఇట్లా నేను ఇంటి ముందు అయితే ఇట్లా పెంచుకున్నాను. ఇది నేను ఉండే రూమ్ అనమాట. ఒక రోజు అయితే నేను హోమ్ టూర్ చేస్తా. వెనకకెళ్ళు. ఒక రోజు అయితే నేను హోమ్ టూర్ చేసి మా ఇల్లు అంతా చూపిస్తాను. ఇదైతే నేను ఉండే రూము. అక్కడ సైడ్ మా కొడుకు వాళ్ళ రూమ్ అది. అటు సైడు ఇవన్నీ ఏంటంటే ఇక్కడ ఇది తమలపాకు చెట్టు, మందారం చెట్లు, ఇక్కడ కూడా గులాబీ. ఇదేమో మన నాటు గులాబీ అనమాట. ఇవి సన్నజాజులు, ఇవి కూడా గులాబీ మొక్కలు. ఇవన్నీ ఇంటి ముందు అయితే ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట నేను. ఇది కూడా అదేంటి మనకు చల్లగా గాలి వస్తే ఎండాకాలం ఇట్లా గాలి వచ్చేస్తుంది అనమాట ఒకటి. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒకటి చూపిస్తా చూడండి. మా ఇంట్లో చిన్న ముక్క ఒక దగ్గర మా అక్కడ పక్కన కుల్ల జాగలో పెరిగితే ఈ పొప్పడి చెట్టు, చిన్న చెట్టు తెచ్చి పెడితే ఇక పొప్పడికాయలు చూడండి ఎంత ఘోరంగా బొస్తు పొప్పడికాయలు. చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితేనే ఉన్నాయి. అవి 70-80 పొప్పడికాయలు అనమాట అయినాయి. ఇంకా కాస్తూనే ఉన్నాయి. మేము దెబ్బతా ఉంటాయి, కాస్తూ ఉన్నాయి. కానీ నిజంగా కదా ఎంత దేవుడిచ్చిన ప్రకృతి ఎంత బాగుంది. ఇప్పుడు బట్టలు కూడా అన్ని ఇట్లా ఆరేసుకున్నాం అనమాట. ఇవన్నీ బట్టలు ఆరేసేసి ఇప్పుడే నల్లు వస్తే నీళ్ళన్నీ వస్తున్నాయి కాబట్టి బట్టలు కూడా ఉతికేసుకున్నాం. ఈమె నా మన్మరాలు పేరు చెప్పు. ఈమె పేరు బ్లెస్సీ. నా పేరు డెబోరా మినీ లాగ్స్ అనమాట నా ఛానల్. ఓకేనా? వీడియో ఎట్లుందో చెప్పండి.
ఫ్రెండ్స్ వీడియో ఎట్లుందో చూడండి. రోజైతే రెగ్యులర్గా వీడియో పెడతాను చెప్తున్నాను కదా, ఓకేనా. మా వీడియో ఇంటి వాతావరణం ఇట్లుంది. ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. రోజు మా ఇంట్లో చిన్న పిల్లలు, మా వాళ్ళు, మా పిల్లలు, మా బిడ్డలు వీళ్ళందరూ ఏం చేస్తారు అవన్నీ మొత్తం ఏం చేసినా పెడతా, ఓకేనా. వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.